4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది, కేంద్రానికి పంపించింది. సో ఇక్కడ అమలు చేయాల్సింది కేంద్రమే కాబట్టి 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధం చేస్తాము అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇది సార్ ప్రాక్టికల్గా, లీగల్గా, టెక్నికల్గా 42% రిజర్వేషన్స్ సాధ్యమా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటంగా మోడీ ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం అంటే మనకు రెండు, రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం పైన రాజ్యాంగ కోర్టులు అంటారు, సుప్రీంకోర్టు, హైకోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు. అంటే మనం మీకు జిల్లా కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు రాజ్యాంగం పైన తీర్పులు చెప్పదు. సో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమే. ఇట్స్ కాల్డ్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో ఈ కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ ఆన్ రిజర్వేషన్స్ అంటే ఈ రిజర్వేషన్ అనే అంశం పైన ఇప్పటి వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులో 50% మించకూడదు అని. అందులో మీకు రాజ్యాంగం గురించి ఎవరికైనా అర్థం కావాలంటే కొన్ని జడ్జిమెంట్లు మీరు మొత్తం చదవాలి, అది 100 పేజీలు ఉంటుంది. ఉదాహరణకు కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్, శ్రేయా సింఘాల్ కేసు, భావప్రకటన స్వేచ్ఛ అర్థం కావటానికి, అలాంటి గొప్ప తీర్పుల్లో మీకు ఇంకో ముఖ్యమైన తీర్పు ఇందిరా సాహ్ని కేసు. ఇది మండల్ కమిషన్ కేసు అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a మ్యాగ్నా కార్టా. ఆ రకంగా సామాజిక న్యాయం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారికమైన తీర్పు ఇందిరా సాహ్ని కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది, టు బ్యాలెన్స్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని. అంటే రాజ్యాంగంలో ఉన్న భిన్నమైన అధికరణలను మధ్య సమతుల్యత సాధించాలి అంటే, సమన్వయం సాధించాలి అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అని. ఇది ఒక్క ఇందిరా సాహ్ని కేసే కాదు, అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు పదే ఇదే అంశాన్ని చెప్పింది. ఇంకో అంశం కూడా చెప్తూ, రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఏ రూల్, అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ ఏ ఎగ్జెంప్షన్. అంటే రైట్ సమానత్వం అనేది రూల్, రిజర్వేషన్ అనేది ఆ రూల్కు మినహాయింపు. ఎన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒక మినహాయింపు ఎప్పుడూ కూడా రూల్ కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనము వారం రోజుల్లో 5 రోజులు 6 రోజులు పనిచేస్తాం. ఐటీ వాళ్ళైతే 2 రోజులు, కేంద్ర ప్రభుత్వం అయితే 2 రోజులు, రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాళ్ళు 6 రోజులు పనిచేస్తారు. రూల్ ఏంటి? సెలవు 1 డే ఆర్ 2 డేస్ సెలవు అనేది ఎక్సెప్షన్. రూల్ ఏంటి? వారంలో పనిచేయాలనేది రూల్. సో ఎక్సెప్షన్ ఎక్కడ? ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి అబౌవ్ ద రూల్. అంటే 5 రోజులు నువ్వు సెలవు తీసుకో, 2 రోజులు పనిచేయని ఎక్కడ ఉండదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి ద రూల్. రూల్కి ఒక్కొక్కసారి మినహాయింపు ఇస్తాం, ప్రతిరోజు పనిచేయాలి, కానీ వారంలో ఒక రోజు సెలవు తీసుకో, ఒక సిఎల్ తీసుకో, సిక్ లీవ్ తీసుకో, ఇవన్నీ ఎక్సెప్షన్స్. నేను సిక్ లీవ్ ఉన్నది కదా అని చెప్పి రోజు సిక్ అవుతా అంటే ఉద్యోగం ఎవడు జీతం ఇయ్యడు కదా. సో మీకు పౌరాణిక కథ ఉంది, ఆసక్తికరమైంది. శివుడు నందీశ్వరునికి పిలిచి, మానవాళికి నువ్వు ఒక ఆరోగ్య సూత్రము చెప్పు నందీశ్వర, వారం రోజుల్లో 6 రోజులు తలస్నానం చేసి ఒక్కరోజు సాధారణ స్నానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారట. నందీశ్వరుడు ఇది చెప్దామని వచ్చి 6 రోజులు, 1 రోజు, 6 రోజులు తలస్నానం, 1 రోజు స్నానం, ఇది కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ కన్ఫ్యూజ్ అయిపోయి భూమికి వచ్చి 6 రోజులు నార్మల్ స్నానం చేయండి, 1 రోజు తల స్నానం చేయండి సరిపోతుందని చెప్పాడు. దాంతో శివునికి కోపం వచ్చి, నందీశ్వర నేను చెప్పింది ఒకటి, నువ్వు ఇంకొకటి అన్నావు అని నిన్ను భూమిపైన మానవులు హింసించుతురుగాక అని శపిస్తే, నందీశ్వరుని మళ్ళీ వేడుకుంటే దాని శాపానికి విమోచనగా నిన్ను పూజిస్తారుగాక అని. అందుకే మనం నందీశ్వరుని పూజిస్తాం. సో ఇది ఎంత నిజం, ఇదొక కథ. సో అంటే అర్థం ఏంటి? ఈవెన్ శివుడు నందీశ్వరుని పౌరాణిక కథ కూడా ఎక్సెప్షన్ రూల్ మధ్య డిఫరెన్షియేట్ చేసింది. సో ఎక్సెప్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్ అని శివుడు చెప్తే, నందీశ్వరుడు కమ్యూనికేట్ చేసింది ఏంటి? ఎక్సెప్షన్ ఇది అబౌవ్ ద రూల్ అని చేశాడు. ఎక్సెప్షన్ ఎక్కువ చేశాడు, రూల్ తక్కువ చేశాడు.
శివుడేమో రూల్ ఎక్కువ చెప్పి ఎక్సెప్షన్ తక్కువ చెప్తాయి. సో అందువల్ల ఎప్పుడు కూడా రూల్ అండ్ ఎక్సెప్షన్ ఇది కీలకం. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఇస్ రూల్. కులము, మతము, వర్గము, రంగు, లింగ ఏ భేదాలు చూడకూడదని రాజ్యాంగం చెప్తుంది. ఇది బేసిక్ సూత్రం మన రాజ్యాంగానికి ప్రాతిపదిక, రైట్ టు ఈక్వాలిటీ అని. కానీ దానికి ఎక్సెప్షన్ ఏంటి? సమాజంలో అసమానతలు ఉన్న సమాజం అనేది, వేల సంవత్సరాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజం ఇది. మన దేశంలో కులానికి పేదరికానికి మధ్య కూడా చాలా దగ్గరి బంధం ఉంటుంది. దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ సిమిలారిటీ బిట్వీన్ ద కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా. డిస్సిమిలారిటీ కూడా ఉంటుంది, ఉండదని అంటలేను, కానీ సిమిలారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కనుక మన దేశంలో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, అది కూడా కాస్ట్ కాదు, కోర్టు చెప్పింది కాస్ట్ కెన్ ఓన్లీ బీ ఏ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పింది, అదే టోటాలిటీ అని చెప్పలే. సో అందువల్ల ఈ జడ్జిమెంట్లు వచ్చాయి కనుక 50% మించకూడదు. మరి 50% మించినప్పుడు తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టం 42% ఎలా వస్తుంది రిజర్వేషను? ఎందుకంటే 42% చేస్తే అది 60% దాటిపోతుంది కదా. తమిళనాడు, ఈవెన్ ఛత్తీస్గఢ్ చట్టం కూడా ఉంటుంది, తమిళనాడు మాత్రం 60 కన్నా ఎక్కువ ఉంది. ఎందుకుంది అంటే తమిళనాడు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ రాజ్యాంగం 9వ షెడ్యూల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే 9వ షెడ్యూల్లో ఏదైనా చట్టం చేస్తే న్యాయ సమీక్షకు అతీతం, కోర్టులు దానిపైన చర్యలు తీసుకోలేదు. అందువల్ల తమిళనాడు చట్టం పైన కోర్టులు సమీక్షించలేదు. కానీ ఈ తమిళనాడు చట్టం వచ్చాక సుప్రీంకోర్టు ఇంకో తీర్పు చెప్పింది. ఆ తీర్పులో ఏమన్నదంటే మీరు రాజ్యాంగ 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం కనుక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమైతే మేము దాన్ని సమీక్షిస్తామన్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ వయలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద కోర్ట్స్ విల్ రివ్యూ ఇట్ అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు కోర్టులు దాన్ని రివ్యూ చేస్తే పోతుంది. ఈలోగా రావాలి అంటే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చేయాల్సింది అంటే తెలంగాణ చట్టాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది కేంద్రం చెయ్యదు అని కాంగ్రెస్ పార్టీ నమ్మకం కూడా. ఎందుకంటే బీజేపీ స్టేటెడ్ పొజిషన్ రిజర్వేషన్లు 50% మించకూడదు అని. సో బీజేపీ బీసీల పేరిట రాజకీయం చేస్తుంది. నరేంద్ర మోడీ నేను ఓబీసీ అని చెప్పుకుంటున్నాడు, నా క్యాబినెట్లో బీసీలు ఎక్కువ అంటున్నాడు, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతుందా, బీఆర్ఎస్ బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని ఉతికారేస్తున్నారు. మరి ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? అంత కమిట్మెంట్ ఈ బీసీలకు ఉంటే మరి మోడీకి చెప్పి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చేయండి తెలంగాణ చట్టం, పంచాయతీ అయిపోతాయి. కోర్టులు సమీక్షించినప్పుడు సమీక్షిస్తాయి, తమిళనాడు చట్టాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణ చట్టాన్ని కూడా సమీక్షిస్తాయి. ఇప్పుడైతే ఇమీడియట్గా ఈ చట్టం అమల్లోకి వచ్చి 42% రిజర్వేషన్లు రావాలి అంటే చిన్న పని ఏంటంటే మోడీ తలుచుకుంటే అయిపోతుంది. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెడితే అయిపోతుంది. ఎందుకు మరి సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది? మరి ఈ 50% దానికి ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ద సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది అంటే రిజర్వేషన్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ అన్నది. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు. ఆ వెనుకబడిన వర్గాలకు చెందిన వారు సముచితమైన ప్రాధాన్యత ఉందా, చాలినంత ప్రాధాన్యత ఉందా, అడిక్వేట్గా ఉందా అని మాత్రమే చూస్తారని. సో అందువల్ల ఈ లీగల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దాన్ని అందుకే మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులోకి వదిలేసి మీరు చెప్పండి ఇప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చాలి, చేరిస్తే నీకు అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది అని చెప్తున్నారు. లేదు రాజ్యాంగాన్నే సవరించి 50% మించకూడదు అనే పరిమితి లేదు అని చేశారనుకోండి అయిపోతుంది. కానీ అది చేయిస్తే మళ్ళీ కోర్టులో ఏం తెలిస్తే కోర్టు తేల్చినప్పుడు తెలుస్తాయి. ఇందిరా సహాని కేసులో కూడా 50% ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు అనలేదు సుప్రీంకోర్టు. ఏ స్పెషల్ కేస్ హ్యాస్ టు బి మేడ్ అవుట్ అన్నది. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 50% దాటవచ్చని కూడా చెప్పింది. ఉదాహరణకు ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ ఉంది, లేదా మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, ఆడ 90% గిరిజనులే, ఆడ నువ్వు దాటవద్దు అంటే ఎట్లా కలుస్తుంది? సో అందువల్ల ఇందిరా సహాని కేసులో ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. ఆ వెసులుబాటును ఉపయోగించుకోండి చేయొచ్చు కదా అని. అందువల్ల ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఇది. రీసెంట్గా జరిగిన కొన్ని ఎన్కౌంటర్స్లో మావోయిస్టు సానుభూతి పరులు కొన్ని 100 మంది చనిపోయారు సార్. అమిత్ షా చెప్తూ ఉన్నారు March 31, 2026 కల్లా, అంటే ఈ 1 yearలో నక్సల్స్ రహిత భారత్ చేస్తాము అని చెప్పేసి.
ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్ మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, ఆపేస్తే శాంతికి సిద్ధమంటూ మావోయిస్టులు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. ఏం చెప్తారు సార్? అంటే దానికి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆయుధాలు వదిలేయండి, అప్పుడు ఆలోచిద్దామన్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఆయుధాలు వదిలేస్తేనే నక్సలైట్లతో చర్చలు అని ముఖ్యమంత్రులు అంటుంటారు. అసలు ఆయుధాలు వదిలేదానికి చర్చలు ఏముంటాయి? ఆయుధాలు ఉన్నాయి కనుక నేను చర్చిస్తున్నావు కదా. ఆయుధాలు వదిలేస్తే చర్చలు ఏంటి? నాకు అర్థం కాని అంశం. ఆయుధాలు వదిలేక చర్చలు అవసరమే లేదు కదా. ఆయుధాలు పట్టుకున్నావు కనుకనే చర్చలు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది కనుకనే అడ్డుకట్ట వేస్తావు కదా. నదీ ప్రవాహం ఉధృతంగా లేదు, అడ్డుకట్ట ఎవడేసుకుంటాడండి? సో నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్న ఆకలి అవుతున్నాయి తింటా అంటే ఆకలి కాకపోతే ఎందుకు తింటామండి? అలాగే తింటరా, ఇంకా ఆకలి కాకపోయినా తినేటోడు ఉండొచ్చేమో. కానీ ఆయుధాలు వదిలేసినాక చర్చలే లేవు కదా. ఇప్పుడు భారతదేశంలో సిపిఐ ఆయుధాలు వదిలేసింది, సిపిఐఎం ఆయుధాలు వదిలేసింది. దాంతో బీజేపీ ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి ఎక్కడన్నా? సిపిఎంలతో బీజేపీ చర్చలు జరుపుతున్నారు. ఆయుధాలు వదిలేసిన కమ్యూనిస్టులతో చర్చలు జరపడం లేదు కదా బీజేపీ. ఆయుధాలు పట్టుకున్న కమ్యూనిస్టులతోనే చర్చలు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయుధాలు పట్టుకున్న గ్రూపులుగా మావోయిస్ట్ పార్టీ ఉంది కనుకనే సమస్య కదా. అందువల్ల ఆయుధాలు వదిలితేనే చర్చలు అంటే ప్రాక్టికల్గా ఒక్కడుగు ముందుకు పోదు. ఏం చేయాలి? ఈ సమస్య ప్రతిసారి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, అప్పుడైనా ఇప్పుడైనా, ఆయుధాలు వదిలేయాలన్నది ప్రభుత్వం షరతు విధించితే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ మేము ఆయుధాలు చూపెడతాం, ప్రదర్శిస్తాం, మా దగ్గర ఆయుధాలు అలాగే పట్టుకొని తిరుగుతామని నక్సలైట్లు అంటే సాధ్యం కాదు. ఆయుధాలను పక్కకైతే పెట్టాలి చర్చలు జరగాలంటే. అంటే కాల్పుల విరమణ అంటే అర్థం ఏంటి? ఆయుధాలు వాడకూడదు కదా. ఆయుధాలు ప్రదర్శించడాన్ని నక్సలైట్లు వదిలేయాలి, ఆయుధాలు వదిలేయాలి అనే డిమాండ్ ప్రభుత్వం వదిలేయాలి. అప్పుడేమైనా చర్చలకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా పెద్ద పై చేయదు. రోజుకు మనం ప్రతిరోజు 20 మంది, 10 మంది, 30 మందిని లేపడేస్తున్నారు. అంటే ఒక బలహీనమైన పొజిషన్లో శాంతి మంత్రం జపిస్తే శత్రువు ప్రత్యర్థి ఎప్పుడూ వినడు. వెరీ అన్ఫార్చునేట్ అంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు శాంతికి ముందుకు వచ్చి ఉంటే శాంతి చర్చలకు ఉపయోగపడేది. కానీ బెటర్ లెట్ దెన్ నెవర్ అంటారు కనుక ఇప్పటికైనా వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో మాకు ఆధిక్యత ఉంది కదా, మేము వాళ్ళని అంతం చేస్తాం, అసలు చర్చలు ఎందుకని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. అర్థం కావాల్సింది కేంద్ర ప్రభుత్వానికి అనేక కమిటీ నివేదికలు చెప్పింది, మావోయిజం ఈజ్ నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మావోయిజం ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే కేవలం శాంతి భద్రత సమస్య కాదు మావోయిస్ట్ ప్రాబ్లం, కేవలం అంతర్గత భద్రత సమస్య కాదు. ఇది దే రూటెడ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్స్. సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం ఉంది. ఇది పొలిటికల్ మూమెంట్. పొలిటికల్ మూమెంట్ను మీరు చర్చలతో కాకుండా ఎలా పరిష్కరిస్తాం? ఆయుధాలతో పరిష్కరించగలవా? మావోయిజం అనేది ఒక ఆలోచన తుపాకీ కాల్చగలుగుతుందా? మనుషులు కాల్చగలుగుతుంది. కానీ ఆయుధము ఎప్పుడు కూడా తుపాకీ నీకు అమిత్ షా ఉన్న సర్వశక్తులు వాడినా, భారత సైన్యం వచ్చిన మనుషులు మాత్రమే చెప్పగలుగుతుంది, ఆలోచనలు చెప్పలేదు. మావోయిజం అనేది ఆలోచన కనుక ఆ ఆలోచన భౌతిక పరిస్థితులు ఉన్నంతకాలం, గ్రౌండ్ మీద సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కండ్యూసివ్గా ఉన్నంతకాలం మీరు ఎంత అణచివేసినా, ఎంత నిర్బంధాలు పెట్టినా మళ్ళీ ఏదో ఒక సమయంలో బయటకు వస్తూనే ఉంటుంది. సో ఆ సమయం వరకు పైచేయి ఉండొచ్చు. ఈ 60 ఏళ్ళు లేట్ 60s స్టార్ట్ అయింది మావోయిస్ట్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం. చారు మజుందార్ నాయకత్వంలో లేట్ 60s స్టార్ట్ అయింది. ఇప్పటికీ 65 ఏళ్ళు అయింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి? మరి ఎందుకు అర్థం కాలే? అందువల్ల ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఈ ఐడియాలజికల్ హేట్రెడ్. బీజేపీకి నక్సలైట్లతో ఉన్న సైద్ధాంతిక ఆ వ్యతిరేకత కరెక్టే కావచ్చు, వాళ్ళకు ఆ వ్యతిరేకత ఉండవచ్చు, కరెక్టే. అంటే ఆ వ్యతిరేకత ఉన్నది కదా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను అంతం చేస్తానంటే అంతం చేయాలనే లక్ష్యం సాధించాలన్నా కూడా ఆ సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని సవరించాలి. అందుకొరకు చర్చలు జరపాలి. చర్చలు జరపడం దేని కొరకు? ప్రజల కొరకు, మావోయిస్ట్ పార్టీ కొరకు కాదు. కానీ ఇరువైపులా చర్చల్లో సిన్సియారిటీ ఉండాలి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఉండవు.
ప్రభుత్వము మరింతగా మావోయిస్టుల కదలికలు అర్థం చేసుకోవడానికి, వాళ్ళను చావు దెబ్బ తీయడానికి చర్చల్ని ఉపయోగించుకోకూడదు. మావోయిస్టులు కూడా రీఎక్కుపై కొత్త కాడ రిక్రూట్ చేసుకుని ఆయుధాలు సమకూర్చుకోవడానికి చర్చల సమయాన్ని ఉపయోగించుకోకూడదు. ఈ రెండు జరిగితేనే చర్చలు సఫలమవుతాయి. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో ప్రభుత్వము మావోయిస్టులు అంగీకరించినటువంటి కాల్పుల విరమణ కమిటీలో సభ్యుని నేను. ప్రభుత్వమే నియమించిన కమిటీ అది. సీజ్ ఫైర్ మానిటరింగ్ కమిటీ రెండు పక్షాలు అంగీకరించినటువంటి కమిటీలో మెంబర్గా ఉన్నాను. సో మావోయిస్టులతో అగ్రనేతలతో అప్పుడు హోంమంత్రి జానారెడ్డి ఇచ్చిన విందులో లంచ్ టైంలో కూడా పాల్గొన్నాను. విందు కాదు కానీ లంచ్. సో వాళ్ళతో మాట్లాడాను కూడా. సో అల్టిమేట్గా చర్చల్లో రెండు వైపులా సిన్సియారిటీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్లో ప్రభుత్వం ఉన్న సమయంలో మావోయిస్టు నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకని దాన్ని బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అంటే అనుమానాస్పదమే. అంగీకరించాలా అంటే ఖచ్చితంగా అంగీకరించాలి. ఇది ఒక అవకాశం. వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వచ్చారు కనుక, శాంతికి సిద్ధమన్నారు కనుక అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏదైనా డైలాగ్తోనే పరిష్కారం. దేశ వ్యతిరేక శక్తులతో, కాశ్మీర్లో తీవ్రవాద శక్తులతోనే ప్రభుత్వాలు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ దేశంలోనే తప్పుదారులు ఉండొచ్చు వాళ్ళు, కానీ ఈ దేశ బిడ్డలే కదా. ఇలా మావోయిస్టులందరూ విదేశీ వాళ్ళు కాదు కదా, మన దేశ బిడ్డలే. సో వాళ్ళతో చర్చ జరపడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి ప్రభుత్వాలకు?